హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. NS200 కొనుక్కోవాలా లేకపోతే కొద్దిగా మనీ యాడ్ చేసుకొని NS400 కొనుక్కోవాలా, ఒక వీడియో రికార్డ్ చేయండి బ్రో, మాకు చాలా హెల్ప్ అయ్యింది, రెండిట్లో ఏ వెహికల్ కొనుక్కోవాలో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నామని చెప్పేసి చాలా మెసేజెస్ అయితే ఎక్కువైపోయినాయి అనమాట. సో ఈ వీడియోలో ఈ టాపిక్ మీద మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. లాస్ట్లో మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏంటో చెప్తాను. NS200లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 199.5 cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 24.5 PS పవర్, 18.7 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉందన్నమాట. NS400లో చూసుకున్నట్లయితే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 373.2 cc BS 6.2 DOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 40 PS పవర్, 35 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్లో ఉంది. ఇంకా ఈ రెండు వెహికల్స్ని నేను పర్సనల్గా రైడ్ చేశాను. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. అలాగే మీకు గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ అంత ప్రాబ్లం అయితే ఏమీ ఉండదన్నమాట. ఓపెన్ చైన్తోనే లభిస్తూ ఉన్నాయి రెండు కూడా. మీరు ఈ రెండిట్లో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఖచ్చితంగా చైన్ అయితే క్లీన్ చేసుకోండి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. NS200 వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. NS400లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 320 mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. 200 cc ఈ బ్రేక్స్ అయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను, కానీ 400 cc ఈ బ్రేక్స్ అయితే సరిపోవు. బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ ఇస్తే ఇంకా బాగుండేది. ఈ రెండు వెహికల్స్ లో కామన్ గా పెరిమీటర్ చాసిస్ అయితే ఇచ్చారు. వీళ్ళు కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వలేదు అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. హైవే మీద 3 digits వెళ్ళేటప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండేది ఈ చాసిస్ వల్ల. సస్పెన్షన్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 33 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు NS200లో. NS400లో 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో రెండిట్లో బెటర్ సస్పెన్షన్ అనేది మీకు NS400లోనే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ ఇచ్చారు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో కూడా 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తోనే ఈ రెండు వెహికల్స్ లభిస్తూ ఉన్నాయి. ఫ్రంట్ 100 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే NS200లో అయితే ఉంది. NS400లో చూసుకున్నట్టయితే ఫ్రంట్ 110 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్తో తీసుకొస్తే బాగుండేది, కానీ ఏదైతే NS400లో ఉన్న టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ మనకి NS200లో వస్తే చాలా బాగుండేది. రెండిట్లో కూడా టైర్స్ అయితే అంత మంచి అయితే లేవని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డైమెన్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. రెండిట్లో కూడా కామన్గా 168 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. 805 mm సీట్ హైట్ NS200లో అయితే ఉంది. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు NS400 అయితే రైడ్ చేయగలరు, ఎందుకంటే 807 mm సీట్ హైట్ లభిస్తూ ఉంది. ఇంకా ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే రెండిట్లో కూడా కామన్గా 12 లీటర్స్ అయితే ఇచ్చారనమాట. NS200కి సరిపోయింది, బట్ NS400కి వచ్చేప్పటికి మినిమం 15 లీటర్స్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. 12 లీటర్స్ అయితే సరిపోదు అనమాట. వెయిట్ విషయానికి వస్తే 158 kgs వెయిట్ NS200 అయితే ఉందన్నమాట. 174 kgs NS400, 13 kg దాకా మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. ఇప్పుడు లైట్స్ గురించి మాట్లాడుకుందాము. రెండిట్లో కూడా మీకు అన్ని LED లైట్స్ అయితే ఇచ్చారనమాట. సిగ్నల్ లైట్స్ డిజైన్ అయితే సేమ్ ఉన్నాయి అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా సేమ్ అనమాట. ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ అయితే కొద్దిగా మారిద్దని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ హెడ్ లైట్ డిజైన్ అయితే నాకు పర్సనల్గా NS200 చాలా బాగా నచ్చింది. NS200 N250 మిక్స్ చేస్తే వచ్చిన హెడ్ లైట్ NS400 అయితే పెట్టారనమాట. సో రెండిట్లో మీకు ఏ హెడ్ లైట్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫుల్ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే NS200లో అయితే ఇచ్చారు. USB ఛార్జింగ్ సాకెట్, బ్లూటూత్ ప్లస్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే NS200లో అయితే ఉన్నాయన్నమాట. కానీ NS400లో చూసుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ LCD కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు. డే టైమ్ విజిబిలిటీ చాలా బాగుంది. బ్లూటూత్ ప్లస్ నావిగేషన్ అయితే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది, USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఈ వెహికల్ ప్రొవైడ్ చేశారు. హజార్డ్ లైట్స్ ఉన్నాయి, రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది, అలాగే మీకు క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు NS400లో అయితే లభిస్తూ ఉన్నాయి అనమాట. టాప్ స్పీడ్ విషయానికి వస్తే NS200 వచ్చేప్పటికి 130+ అయితే ఈజీగా వెళ్ళగలదు. NS400 వచ్చేప్పటికి 150+ అయితే వెళ్ళగలదు అనమాట. మైలేజ్ విషయానికి వస్తే NS200 వచ్చేప్పటికి 35 కిలోమీటర్ల దాకా అయితే వస్తుంది. NS400 వచ్చేప్పటికి 30 లోపే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే NS200 1,95,000 రూపీస్ అయితే ఉంది. 2,30,000 రూపీస్ చేంజ్ అయితే ఉందన్నమాట NS400 అయితే. సో దగ్గర 35,000 రూపాయలు మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూసారు కదా. నాకైతే NS200 డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. దాని సొంత డిజైన్ అని చెప్పుకోవచ్చు. NS400 అయితే వేరే వెహికల్ పార్ట్స్ తీసుకొచ్చి పెట్టినట్టుగా అయితే ఉండిద్ది అనమాట. నాకైతే అంత డిజైన్ నచ్చలేదు. కానీ ఎవరైతే NS200 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే పెర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా పర్వాలేదు, నాకు కొద్దిగా మైలేజ్ ఎక్కువ రావాలి, అలాగే చూస్తానికి లుక్స్ బాగుండాలి అని అనుకుంటే మాత్రం మీరు NS200 పర్చేస్ చేయండి. NS400 ఎవరు కొనుక్కోవాలంటే
లుక్స్ నాకు అంత ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ పెర్ఫార్మెన్సే ఇంపార్టెంట్, అలాగే నాకు కొద్దిగా ప్రైస్ తక్కువలో రావాలి అని అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా NS400Z అయితే పర్చేస్ చేయొచ్చు. ఖచ్చితంగా చెప్తాను బ్రో, NS400Z అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను 400cc సెగ్మెంట్లో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.